ప్రధాని నరేంద్ర మోడీ భారతీయులను బంగారం కొనడం ఆపాలని, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వర్క్ ఫ్రం హోం చేయాలని ఎందుకు కోరుతున్నారు? మన దేశం ఒక రకమైన ఆర్థిక పొదుపు కాలంలోకి అడుగుపెడుతుంది. అసలు ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110కు చేరింది. మన దేశం తన అవసరాల కోసం 85-90% క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇది మన దేశ విదేశీ మారక నిల్వలను దెబ్బతీస్తుంది. దీంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ $96కి పడిపోయింది. విదేశీ మారక నిల్వలు ఏడాదిలో $29 బిలియన్ తగ్గి $552 బిలియన్ చేరుకున్నాయి. బంగారం ధరలు 45-60% పెరిగినప్పటికీ మన దేశంలో డిమాండ్ కేవలం 5% మాత్రమే తగ్గింది. దీనివల్ల మన దేశం నుండి భారీగా US డాలర్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. దీంతో మన దేశ డాలర్ నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని ప్రజలకు 7 ముఖ్యమైన సూచనలు చేశారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపడం, ఇంధనం మరియు వంట నూనె వాడకం తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, స్వదేశీ వస్తువులనే కొనడం, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మరియు సహజ ఎరువులను వాడటం. Please like my video and follow my channel for more such content.